ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా సరే మేలుకే దారి తీస్తుంది. అయితే మన ఊహలో ఉన్నట్లుగా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే నాశనానికి పోయేటువంటి పరిస్థితులు ఎదురుపడితే మన ఆలోచనలో ఉన్నట్లుగా మన ఆలోచనలో ఏదైతే ఉందో ఇది కీడు మనకు కలుగజేస్తుంది, ఈ కీడులో నుంచి మనం తప్పించుకోవాలి అని అనుకున్నప్పుడు దేవుని నోటి నుంచి మేలుకు సంబంధించిన మాటే రావాలి, మరి ఇంకోటి ఏది రావద్దు అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు, మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు మీకు కీడు వస్తుందని, ఆ కీడులోకి పోండి, మీకు మేలు వస్తుంది. మన ఆలోచన ఇది, కీడులో మేలు ఎట్లా వస్తుంది, కీడులో నుంచి మనకు మేలు ఎట్లాగొస్తుంది అని కీడు అని అనుకున్న దాని వైపు మనం నాశనం అని అనుకున్నటువంటి వైపు అసలు ఆలోచనే కాదు, అటువైపు మన పాదాలు అనేవి కనీసం తిరగను కూడా జరగవు. దేవుని వాక్యం చెప్తా ఉంది లేఖనాల ద్వారా. ఆ లేఖనాలే దేవుని ప్రజల జీవితాల్లో కూడా జరిగినాయి. ఆ లేఖనాలే దేవుని ప్రజల జీవితాల్లో జరిగినాయి. వాళ్ళేమో ఇటు పోతే ఇటు నాశనం వస్తుంది కదా, మనము పాడవుతాం కదా అని చెప్పినని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. దేవుడు అంటాడు, కాదు, మీరు అటే పోండి. మీరు అటే పోయినట్లయితే అటువైపు కీడు రావాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి మీకు మేలుని తీసుకొని వస్తారు. మీకు నెమ్మది అనేది మీ జీవితాలకు, క్షేమం అనేది ఆ కీడులో నుంచి కలుగుతుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. వీళ్ళకేమో ఎటు పాలుపోక ఏం చేద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ దేవుని మాట వద్దు, ఏమొద్దు, దేవుని మాట మనకు అవసరం లేదు, అటు కీడు అనేది ఉంది అని తెలిసి కూడా చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని విసర్జించి ఆ మాటను వద్దనుకొని వీళ్ళకి అనుకూలమైనటువంటి వైపుగా మాత్రమే, అంటే వాళ్ళకి కళ్ళకి కనిపించినటువంటి మేలు అనేది ఎటువైపు ఉంటుందో, మనకి ఇటు పోతే నెమ్మది అని ఎటువైపు ఉంటుందో అటువైపు ఏం చేస్తారంటే దేవుడు వద్దన్నా కానీ వెళ్తారు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇర్మియా గ్రంథంలో చదువుకున్నట్లయితే 7వ వచనంలో రాయబడి ఉన్నది. 37వ అధ్యాయము 7వ వచనం ఇర్మియా గ్రంథంలో, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదా రాజుతో నీవు ఇలాగూ చెప్పవలెను, నీకు సహాయము చేయటకై బయలుదేరి వచ్చుచున్న ఫరో దండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును. మీకు ఎవరైతే సహాయం చేయడానికి వస్తా ఉన్నారో ఆ సహాయం చేసేటువంటి ఐగుప్తు రాజు ఏం చేస్తాడంటే తిరిగి మరలా వాడు వచ్చినటువంటి తోవలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళు ఏం చేశారంటే దేవుడి దగ్గరికి పోయి మా గురించి ప్రార్థన చేయి, దేవుడు ఏమన్నా చెప్తాడేమో అని అనుకొని సేవకుడిని దేవుని వద్దకు పంపిస్తారు. పంపిస్తే సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చెప్తాడంటే, నిన్ను నా దగ్గర పంపించాడుగా, నువ్వు పోయి వాళ్ళతో ఏం చెప్తావు అంటే, ఫరో రాజు మీకు మేలు చేస్తాడని మీరు అనుకుంటా ఉన్నారుగా, ఆ ఫరో వల్ల మీ ఇంటికి నెమ్మది వస్తుంది, మీకు నిమ్మలంగా ఉంటుంది, మీ జీవితాలు నెమ్మదిగా ఉంటుంది అని చెప్పి నన్ను మీరు అనుకుంటా ఉన్నారుగా, మీరు అట్లాగా ఆలోచన చేయగాకండి. ఆ వచ్చేటువంటి మీకు సహాయం చేసేటువంటి రాజు ఉన్నాడు కదా, వస్తాడు, వచ్చినోడు మరలా వచ్చినట్లుగానే ఏ తోవలో వచ్చిండో అదే తోవలో వాడి ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి మీ ఆలోచనలో మీరు కోరుకుంటున్నటువంటి ఆ క్షేమం అనేది మీకు రాదు. దేవుడు చెప్పిండు చూడండి, దేవుడు చెప్పిండు కదా, అటువైపు మీకు నాశనం కలుగుతుంది అని చెప్పనని
మీరు అనుకుంటా ఉన్నారు కదా, అటే పోమని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. అటువైపు మీరు పోతే, అటువైపుగా మీరు పోయి నిలబడినట్లయితే ఆ అపాయము వచ్చేటువంటి పరిస్థితుల్లో సైతము దేవుడు ఏం చేస్తాడంటే మేలుని తీసుకొని వస్తాడు. ఎప్పుడైనా సరే మనుషుని ఆలోచన ఎలాగుంటుందంటే, కళ్ళకి కనిపించేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకి జీవితానికి నెమ్మదిగా ఉంటుంది, క్షేమాన్ని తీసుకొని వస్తుంది. ఇక రెండు ఆలోచన లేకుండా బాగా పచ్చగా కనపడతా ఉన్నటువంటి అటువైపుగా పోతారు. టీవీలో ఇంటర్నెట్లో కూడా ఇప్పటికే చూపిస్తూ ఉంటారు. పండ్లు కొనేటప్పుడు బాగా పండిపోయి నెగనెగలాడే పండ్లు ఉంటాయి కదా, వాటిని కొనుక్కొచ్చుకొని తింటా ఉంటారు. ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే. తెల్లారి టీవీలో అది చూపిస్తాడు. ఆ పండ్లు సహజంగా పండినటువంటి పండ్లు కాదు, వాటికి ఇంజక్షన్లు ఏదో ఇచ్చి ఆ పండ్లను అట్లాగా కల్తీ చేశారు. అందువల్ల ఆ పండ్లు అట్లాగా ఎర్రగా ఉన్నాయి. తర్వాత తెలిసి వస్తుంది ఇదే పరిస్థితి అని. దేవుని వాక్యమందు నిలిచినటువంటి వారమైనటువంటి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పింది కీడుకు సంబంధించినటువంటి త్రోవ అయినా సరే, దేవుడు చెప్పినటువంటి మార్గము మనకి కీడు అనేది వస్తుందా? అక్కడ మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ఇది మంచిది కాదు, ఇది వద్దు, దీనివల్ల ఉపయోగం లేదు, మీకు అసలు ఇది సూట్ అయినా కాదు, ఇది అసలు మీకు సూటే కాదు, అసలు మీకు సరిపడింది కాదు, రెండు ఆలోచన లేకుండా వదిలిపెట్టేసేయండి అని చెప్తారు. చూడండి, దేవుని వాక్యము గనక మీకు ఉంటే, దేవుడు చెప్పినట్లయితే అటువైపే వెళ్ళాలి. ఎంతమంది వద్దని చెప్పినా సరే అటువైపే వెళ్ళాలి. అటువైపు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క క్షేమం అనేది వచ్చి మన జీవితంలో నిలబడుతుంది. కీడు ఉన్నది మన జీవితానికి మంచి పరిస్థితులు తీసుకొని రాదు. అటువైపు కానీ అనుకున్న పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క శక్తి ఏం చేస్తుందంటే అక్కడి నుంచి మన జీవితాల్లో ఏది అపాయము, ఆపద, నాశనము, కీడు, ఇక అన్ని లోకంలో ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా ఇటే ఉన్నది అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు, ఫలింపజేస్తాడు. దేవుని శక్తి కలిగినటువంటి వాక్యము ఆ పని జరిగిస్తుంది. తర్వాత వచనంలో కూడా ఇదే రాయబడి ఉన్నది. 8వ వచనం, ఇర్మీయా గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం. కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చి వేయుదురు. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ ఆలోచనలో ఒక బలమైనటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు ఫరో రాజు. ఆ ఫరో రాజే మా దేశం మీదకి దండెత్తి వచ్చి మమ్మల్ని బందీలుగా తీసుకొని పోతాడు. ఆ ఫరో రాజుకే మేము బందీలుగా చిక్కుతామని చెప్పనని, మేము ఆ ఫరో రాజుకే లోబడతామని చెప్పనని వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. మనకి కూడా పరిస్థితులు ఎదురుపడతాయి. ఇప్పటికీ కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి వారికి కూడా ఎదురుపడుతూనే ఉన్నాయి. ఆ ఎదురుపడేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనలో ఒక గొప్పగా వాళ్ళు ఊహించుకుంటారు. ఇంతకు మించి మనకెవరు అండగా ఉండేది, మనకెవరు తోడుగా ఉండేది, మనల్ని ఎవరు ఆదరించేది, మనల్ని ఎవరు చూసేది అని చెప్పనని వాళ్ళ ఆలోచనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని పూజ ఒకటే చేయరు అంతే. పూజ ఒకటే అంటే కాళ్ళు మొక్కరు అంతే. అంటే కొంతమంది దేవుళ్ళతో సమానంగా చూస్తారు చూడండి మనుషుల్ని, అదొక్కటే చేయరు, మిగిలిన అన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైతే తల మీద నెత్తి మీద పెట్టుకొని గొప్పగా చూస్తూ ఉన్నారో అటువంటి వారికి.
అటువంటి వారికి దేవుళ్ళ పక్కన నిలబెట్టరు, అంతే. దేవుళ్ళతో సమానంగా చూడకుండా మిగిలిన అన్నీ చేస్తారు. అంత గొప్పగా వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని చూస్తారు. చూస్తే చివరికి జరిగేది ఏంటంటే, ఎవరినైతే నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారని అంటారు చూడండి, అంతగా వారిని ఆశ్రయించి అంతగా వారిని అనుసరించినటువంటి వీళ్ళ జీవితాల్లో ఎదురయ్యేది ఏంటంటే, వాళ్ళు వీళ్ళని కాలుతో దండేసిపోతారు. వాళ్ళు వీళ్ళ ఆపద సమయంలో కాలుతో దండేసిపోతారు. దేవుడు కూడా సరిగ్గా ఇదే మాట దేవుడిని ఆశ్రయించిన వారికి చెప్తా ఉన్నాడు. మేలు వస్తుంది అని అనుకున్నప్పుడు దేవుడిని ఆశ్రయిస్తారు అందరూ. కీడు వస్తుంది అనే పరిస్థితుల్లో ఆయన చెప్పినటువంటి తోవలో మనం పోయి నిలబడితే అది సరైనటువంటి దేవునిని ఆశ్రయించేటువంటి పద్ధతి. కీడు మేలు వస్తుంది అని చెప్పానంటే ఎవరైనా పోతారు. కానీ దేవుని మాట చెప్తా ఉంది, మీరు కల్దీయుల వైపు వెళ్ళండి. కల్దీయులు వచ్చి ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. స్వాధీనం చేసుకున్నటువంటి ఆ కల్దీయులకి మీరు కనుక లోబడినట్లయితే, వారి యొక్క స్వదేశానికి మీరు చెరగా బందీలుగా పోయినట్లయితే అక్కడ మీకు క్షేమం కలుగుతుంది. దేవుడి కల్దీయుల గురించి ఈ రీతిగా వాళ్ళకి చెప్తే వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళ ఆలోచనలో ఉన్నారు కదా నెత్తి మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళ ఆలోచనలో దేవుని కంటే కొంచెం తక్కువగా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని గొప్పగా చూస్తా, వాళ్ళని ఉన్నతంగా నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ వెంబడిపోతా ఉన్నటువంటి వీళ్ళు దేవుడు చెప్పినటువంటి ఆ కల్దీయుల వైపు ఆలోచన చేయకుండా ఈ ఫరో వైపు చూసినందువల్ల ఏం జరుగుతుందంటే, వీళ్ళ యొక్క జీవితాల్లో దేవుడు చెప్పినటువంటి ఆ మేలు అనేది రాకపోగా, వీళ్ళు అనుకున్నటువంటి మేలు వీళ్ళకి కలగకపోగా, వీళ్ళు అనుకున్నారు కదా మేలు మాకు ఇటు పోతేనే నెమ్మది వస్తుందని, ఆ నెమ్మది అనేది వాళ్ళకి రాకపోగా కీడును పొందుకున్నారు, ప్రతిఫలంగా నాశనాన్ని పొందుకున్నారు. దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా సరే, అది మేలుకు పోయేదైనా లేకపోతే ఇటు కీడుకు వచ్చేదైనా సరే, దేవుని మాట మీద నిలబడి ఉంటే అది మేలైనా కావచ్చు కీడైనా కావచ్చు. మేలు వచ్చే దాంట్లో మనం చెప్పుకున్నట్లుగా ప్రతి ఒక్కరు పోతారు, దాని పెద్ద ఆలోచన చేయాల్సిన పని లేదు. కీడు వచ్చే పరిస్థితుల్లో దేవుడు ఎటువైపు వెళ్ళమన్నాడో అటువైపు పోయి ఉంటే కీడులో సైతము మన జీవితాలు మునిగిపోతాయి అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో సైతం దేవుడు ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడు, నెమ్మదినిస్తాడు. ఎక్కడంటే నెమ్మది వైపు పోయిన దగ్గర కాదు, మనకు అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మనకు దేవుడు క్షేమాన్ని ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. 8వ వచనంలో చదివారు కదా, కల్దీయులు తిరిగి వస్తారు. మీరు అనుకున్నట్లుగా ఈ కల్దీయులు మేము వెళ్ళగొట్టినాం, వాళ్ళు మళ్ళీ రారని చెప్పినది మీరు అనుకుంటా ఉన్నారేమో. పోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు. వచ్చి ఉంటాడు అనుకున్నటువంటి మీరు ఎవరైతే వచ్చి ఉంటాడని అనుకుంటా ఉన్నారో వాడు వచ్చి ఉండటం కాదు, వచ్చినటువంటి తోను మరలా వెనక్కిపోతాడు. అంటే ఒక్క మాటలో దేవుని ఉద్దేశం ఏంటంటే, మీరు వెళ్ళగొట్టిన మనుషుడు తిరిగి వస్తాడు, ఆ మనుషునికి లోబడితే మీకు అపాయకరమైన పరిస్థితుల్లో సైతము నెమ్మదినిస్తారు. ఇంకొకటి మీరు అనుకుంటున్నటువంటిది, రావాల్సినటువంటి రాజు ఉన్నాడు కదా, ఐగుప్తు రాజు ఫరో. ఈ ఫరోని మీ దగ్గరకి మీరు పిలిపించుకుంటా ఉన్నారు, మీకు వచ్చి మేలు చేస్తాడని అనుకుంటా ఉన్నారు. వస్తాడేమో, రావచ్చు. వచ్చిన మనుషుడు నిలదొక్కొని ఉండలేడు, నిలవలేడు. వచ్చినోడు వచ్చినట్లుగా మరలా అదే దారి పట్టుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి నేటి దినాన దేవుడు సెలవిస్తూ ఉన్నమాట, ఈరోజు దేవుని వాక్య ధ్యానము, దేవుడు మనకి సెలవిస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉన్నది. 3వ అధ్యాయము 25వ వచనము,
తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తనని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి ఎడల దేవుడు దయగలిగి నడుచుకుంటాడంట. తనను ఆశ్రయించినటువంటి వారి ఎడల. ఇప్పుడు ఆశ్రయించినటువంటి పరిస్థితులేమో భయంకరంగా ఉన్నాయి. ఈ కల్దీల వైపు పోదామా అంటే అక్కడ పరిస్థితి ఎలాగుందంటే భయంకరంగా ఉంటుంది అనే పరిస్థితులు, మనకు తెలిసినటువంటి పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను ఆశ్రయిస్తే మీరు అనుకున్నట్లుగా అక్కడ ఏదో ఉపద్రవం కలుగుతుంది, అపాయం వస్తుంది అని అనుకుంటా ఉన్నారుగా, అవి నేను చూపించిన తోవా. ఆ ఉపద్రవం వచ్చేటువంటి పరిస్థితులే నేను చూపించింది. నన్ను ఆశ్రయించిన ఎడల మీకు క్షేమం కలుగుతుంది, కాబట్టి అటువైపు వెళ్ళండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆశ్రయించినట్లయితే దయగలిగినటువంటి యెహోవా ఏం చేస్తాడంటే అక్కడనే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే మనకున్నటువంటి మనుషులు ఉన్నారు కదా, మనకేదో చేస్తాడో, మనకేదో ఉద్ధరిస్తాడో, మనకేదో ఎలగబెడతాడని చెప్పి అని అనుకున్నారుగా, వాళ్ళందరూ తిరిగితే కాలు పెట్టుకొని మనం ఉన్నటువంటి ఆ ఇంటిని వదిలిపెట్టి, ఆ ఊరిని వదిలిపెట్టి, ఆ బస్సు ఎక్కి అక్కడ దిగి అక్కడి నుంచి అక్కడికి పోయి ఇన్ని చేసినా సరే ఆ నుంచి మనకు వచ్చేది ఏంటంటే ప్రతిఫలంగా మేలు వస్తుంది అనుకుంటే కీడు వచ్చి పడుతుంది. మన ఆపదలు మనకు అండగా ఉండరు. దేవుడు చెప్తా ఉన్నాడు, కల్దీల వైపు మీరు వెళ్ళండి, ఆ కల్దీలు మీ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత వారికి ఎవరైతే లోబడతారో, కల్దీల చేతికి ఎవరైతే చిక్కి వారందరూ వాళ్ళ దేశానికి బందీలుగా వెళ్తారో, ఆ బందీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలకు నేను నెమ్మదిని తీసుకొని వస్తా. ఆ అపాయకరమైన పరిస్థితుల్లోనే బందీలుగా ఉన్నటువంటి వాడికి ఎవరికైనా సరే నెమ్మదిగా ఉంటుందా? యుద్ధంలో యుద్ధ ఖైదీగా చిక్కితే శత్రువుల మధ్యలో యుద్ధ ఖైదీగా ఉన్నటువంటి ఈ మనుషులకి నెమ్మది ఉంటుందా? తక్కువ చెప్పే మాట ఒక కనీస ఆలోచన కలిగిన మనుషుల్ని అడిగితే తక్కువ చెప్పే మాట ఏ మాత్రం కూడా క్షేమం అనేది ఉండదు, నెమ్మది అనేది మనం మర్చిపోవాలి అని చెప్తాడు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, తను ఆశ్రయించినటువంటి వారికి యెహోవా దయాళుడంట, దయ చూపిస్తాడంట. ఆ ఆశ్రయించేటువంటి పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అసలు మనకి సరిపడవు ఆ పరిస్థితులు. అసలు మనం అటు పోదాము అని అనుకుంటా ఉన్నారా? అటు అనుకుంటా ఉన్నారు, పోవద్దు అని చెప్పి అనుకుంటా ఉన్నారా? అటే పోండి. పోవద్దు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎక్కడైతే మీకు ఇది అనుకూలమని దేవుడు మీకు సెలవిచ్చి ఉన్నాడో, అనుకూలమైనటువంటి ఆ పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే చూసే మనుషులందరికీ కూడా ఈ తెలివి తక్కువైంది, వీడొచ్చి నిలబడ్డాడు అని అనుకుంటారు. కానీ ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలోనే దేవుడు ఏం చేస్తాడంటే క్షేమాన్ని కలుగ చేస్తాడు. దేవుని వాక్యం అదే చెప్తా ఉన్నది. మీరు ఫరో వెంబడి వెళ్ళినట్లయితే మీకు వచ్చేటువంటి మేలు రాకపోగా ప్రతిఫలంగా మీరు సమస్యల్లో చిక్కుంటారు. ఎప్పుడైనా సరే మన అనుకునేటువంటి వారెంబడి మనం పోయినట్లయితే చివరకు మనకు దొరికేది ఏంటంటే ఖాళీ ప్లేటే దొరుకుతుంది, అందులో ఏమీ ఉండదు. ఇక బయట వాళ్ళు చూస్తే ఎక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రతిష్ట దెబ్బతింటుందా అని చెప్పనని ఖాళీ ప్లేట్ కడిగి ఆడబెట్టినట్టు వాళ్ళకు చూపించాలి మనం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చూస్తే ఖాళీ ప్లేట్ ఉన్నది, వీడు ప్లేట్ కడిగి పెడుతున్నట్టే తినొచ్చు బహుశా అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ముందు మళ్ళీ పరువు బాగుంది కదా. అటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు ఎదురైతాయి. మన అనుకున్నటువంటిది మనకు ఉపయోగపడుతుంది అని అనుకున్నది ఎప్పటికైనా సరే మనకు ఉపయోగం రాదు. దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని వాక్యానుసారముగా భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితుల్లో నిలబడితే ఆయన మొదటే చెప్తా ఉన్నాడు, మీరు నిలబడండి, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కదా, ఏ ఇబ్బంది లేదో నిలబడండి, మీకు క్షేమాన్ని తీసుకొని వచ్చేటువంటి బాధ్యత నాది. దేవుడు వారికి
పదే పదే చెప్తా ఉన్నాడు, పదే పదే చెప్తా ఉన్నాడు దేవుడు. మీరు అటువైపు పోయినట్లయితే మీకు ఏమీ దొరకదు. నేను చెప్పినట్లుగా ఇటువైపు మీరు వెళ్ళినట్లయితే, కల్దీల దిక్కు మీరు చూసినట్లయితే మీ పరిస్థితులు అన్నీ కూడా చిన్న భిన్నం కావు. అలా అని మీరు అనుకుంటా ఉన్నారు, చిన్న భిన్నం అవుతుందేమో, ఎట్లయితుందేమో. కాదు, అక్కడనే మీకు నెమ్మది అనేది తీసుకొస్తా, అక్కడనే మీ జీవితాలకు క్షేమాన్ని తీసుకొస్తా. దేవుని వాక్యము సెలవిచ్చినట్లు ఆయనను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి గడ్డు పరిస్థితుల్లో సైతము ఆయన దయగలిగిన దేవుడుగా ఉంటాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.